నమ్మచ్చా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇలాంటి వారి బుద్ధిని చూసినప్పుడు, ఇలాంటి ఆలోచనలు చూసినప్పుడు వేమన రాసిన ఒక పద్యం గుర్తుకొస్తుంది. చెప్పమంటారా? ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా కూడా నలుపు నలుపే గాని తెలుపు కాదు. కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా కూడా అది పలుకునా అంజే వేమన విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పి అప్పట్లో ఇలాంటి వారి గురించి వేమన స్వామి వారు మాట్లాడారు. నిజంగా అడుగుతా ఉన్నా, వీరి బుద్ధి ఎలాంటిదో గమనించమని అడుగుతా ఉన్నా. ఇలాంటి వారికి మిమ్మల్ని అందరినీ కూడా ఇలాంటి వారితో అప్రమత్తంగా ఉండమని కోరుతా ఉన్నా. మన రాష్ట్రానికి ఇలాంటి వారి దగ్గర నుంచి విముక్తి కలగాలని కోరుకుంటూ, దేవుడు దయతో ఇంకా ఎక్కువ మంచి చేసే అవకాశం దేవుడు ఇంకా ఇవ్వాలని కోరుకుంటూ, ఈరోజు ముగించే ముందు ఈరోజు నా సోదరుడు శ్రీను పక్కనే ఉన్నాడు. శ్రీనన్న గురించి మీకు ఒకే ఒక్క విషయం చెప్తాను. శ్రీనన్న గురించి మీకు. సినిమాలలో ఇంతకు ముందు ఇక్కడ పోటీ చేసిన వ్యక్తి అయినా సరే, ఇక్కడికి ఒకవేళ మళ్ళీ వస్తాను అని చెప్పి బహుశా చెబుతా ఉన్నాడు. ఒక సినిమా హీరోని చూశారు. ఆ సినిమా హీరో క్యారెక్టర్ను కూడా మీరు చూశారు. కానీ మీ ముందర నేను నిలబెడతా ఉన్నా రియల్ లైఫ్ హీరోని నేను నిలబెడతా ఉన్నా. నిజంగా మంచి చేయడం కోసం నా దగ్గరికి వచ్చి అప్పట్లో సీనన్న ఏమన్నాడో తెలుసా? నాకు మంత్రి పదవి ఇవ్వకపోయినా పర్వాలేదు, భీమవరం జిల్లా హెడ్ క్వార్టర్స్ చేస్తే చాలు అన్నాడు. నిజంగా రియల్ లైఫ్ హీరో అంటే ఇలాంటి మాటలు మాట్లాడతాడు. తాను అడుగుతూ ఈ ప్రాంతం అభివృద్ధి కోసం హౌసింగ్ కాలనీలలో, భీమవరం మున్సిపాలిటీలో తాను హౌసింగ్ కాలనీలో లెవెలింగ్ వర్కుల కోసం తాను అడిగాడు. 39 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ఈ లెవెలింగ్ వర్కులకు శాంక్షన్ చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సిమిలర్గా అదే మాదిరిగా రోడ్డు వర్క్స్ కోసం అడిగాడు. భీమవరం మున్సిపాలిటీ, భీమవరం రూరల్, వీరవసరం మండలంలో 5.5 కోట్లకు సంబంధించి అడిగాడు. అది శాంక్షన్ చేస్తా ఉన్నాము. యనమదూరు డ్రైన్ దగ్గర భీమవరం టౌన్లో ఫుట్పాత్ బ్రిడ్జ్ కావాలని అడిగాడు. దానికోసం 5.80 కోటి కావాలన్నాడు. అది శాంక్షన్ చేస్తా ఉన్నాము. కన్స్ట్రక్షన్ ఆఫ్ మేజర్ బ్రిడ్జ్ అట్ గొంతేరు డ్యామ్ అని అడిగాడు. దీన్ని కూడా 12 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నాను. రీకన్స్ట్రక్షన్ ఆఫ్ బ్రిడ్జ్ భీమవరం నర్సాపురం రోడ్డు దగ్గర తొక్కడు డ్రైన్ల దగ్గర అని అడిగాడు. దీనికి 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అడిగాడు. దీన్ని కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో ఇంకా మంచి జరగాలని మనసారే కూడా కోరుకుంటూ, మీ అందరికీ మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలి అని కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ నా స్పీచ్కి సెలవు తీసుకుంటా ఉన్నాను. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు
జగనన్న విద్యా దీవెన. పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లిస్తూ ఇప్పుడు నేరుగా విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ 8,09,039 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ 584 కోట్ల రూపాయలను నేరుగా బటన్ నొక్కి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నిరుపేదలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి కుటుంబాలలో తల్లులు విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో ఇస్తేనే ఈ తరంతో పాటు జమ చేయబోతున్నారు. కూడా వారి తలరాతలు కూడా మారుతాయి. నా రాష్ట్రం దానంతా మనం వీక్షిస్తూ ఉన్నాం. నేరుగా బటన్ నొక్కి తల్లుల విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో 8,09,039 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ 584 సాధనకై ఆంధ్రప్రదేశ్ కీర్తిని పెంచుటకై ప్రతిదినం శ్రమిస్తున్నది మన ప్రభుత్వం. జనం కోరి గెలిపించుకున్న మన జగన్ నాయకత్వం. జనం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం. నీకే సాధ్యమయ రాజన్న పాలన విజయమతనయ అగ్రిగోల్ బాధితులకు బాసటగా నిలిచామయా. నీకే సాధ్యమయ రాజన్న పాలన విజయమతనయ ఆర్టీసీ కార్మికులకు దైవంగా మారావయ్యా. సచివాలయముల ద్వారా యువత భవిత మారింది. రైతు భరోసా పథకంతో ప్రతి రైతు మనసు మురిసింది. అవ్వతాతలకు పెంచిన పెన్షన్ ఆసరాగా నిలిచింది. కిడ్నీ వ్యాధి బాధితులకు 10,000 ఊరటిచ్చింది. ఆటో కార్మిక సోదరులకు ప్రతి ఏటా 10,000. హోంగార్డుల వేతనాలు పెరిగాయి 21,000. ఆశా వర్కర్ల ఆశలకు ఓ ధైర్యమిచ్చే ప్రభుత్వం. పారిశుద్ధ్య కార్మికుల గుండెల్లో నిలిచిపోయే మన జగన్ ప్రభుత్వం. జగన్ ప్రభుత్వం.